Excellency, Honorable Vice President of India, Sri Radhakrishnan Gariki, Andhra Pradesh Governor, Sri Abdul Nazir Gariki, Manya Mukhyamantri Varyaru, Nara Chandrababu Naidu Gariki, Sri Venkaiah Naidu Gariki, వేదిక మీద ఉన్న కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, మిగతా పెద్దలు అందరికీ నా వందనాలు. ముందు ఇంతమంది ముందు మాట్లాడడం అంటేనే కొంచెం భయంగా ఉంది, మోకాళ్ళు వణుకుతున్నాయి. కానీ లక్కీగా పోడియం పెట్టారు కాబట్టి మీకు ఎవరికి కనపడదు. సో ఇక్కడ మాట్లాడే అర్హత నాకు ఎంత ఉందో నాకు తెలియదు. ఇంకా కేవలం ఇక్కడ నేను కూడా ఒక పూర్వ విద్యార్థిని అనేటువంటి ఒక అభిమానంతో పిలిచినట్టున్నారు. బేసిక్గా విశ్వవిద్యాలయం మీద నాకు వచ్చిన అవగాహన చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు నాకేం అవగాహన లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నాకు కొంత అవగాహన వచ్చింది. సో ఇన్ని సంవత్సరాల్లో నేను అర్థం చేసుకుంది కొంత. ఇక్కడ నేను ఇంకా ఏం నేర్చుకుని ఉంటే బాగుండుండేది అని నాకు అనిపించింది కొంత మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దానివల్ల మీకేమాత్రం ఉపయోగం కలిగిన, కొద్దిగా అయినా మీ ఇంట్రాస్పెక్షన్కి అది ఏమైనా పనికొచ్చిన, మీ ఇన్సైట్కి అది ఉపయోగపడిన, ఐ విల్ బి వెరీ హ్యాపీ. ముఖ్యంగా యూనివర్సిటీలోనే 2 మాటలు ఉన్నాయి. డైవర్సిటీ ఒకటి ఉంది, యూనిజాన్ ఒకటి ఉంది. సో చాలా విభిన్నమైనటువంటి ఆలోచనల్ని ఒకే చోటకి కలిపి తీసుకొచ్చే ప్లేస్ని యూనివర్సిటీ అంటారని నా ఉద్దేశం. సో ఇక్కడ చెప్పడం కంటే కూడా మీరు నేర్చుకోవటం మీదే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే నాకు సంబంధించినంత వరకు విద్య అంటే ఎక్కడో ఉన్నదాన్ని, లేదంటే మీకు కనబడని దాన్ని మీకు తీసుకొచ్చి ఇక్కడ నేర్పించడం కాదు. మీ ఎదురుకుండానే ఉన్నదాన్ని మీరు అప్పటిదాకా ఆ దృక్కోణంలో చూడని దాన్ని మిమ్మల్ని తీసుకొచ్చి అక్కడ నుంచోబెట్టి చూపించటం. నాకు సంబంధించినంత వరకు నేనైతే ఇలా అర్థం చేసుకున్నాను. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఫిజిక్స్లో ఒక సూత్రం ఉంది, చాలా బేసిక్ సూత్రం, E=mc². దాంట్లో ఆయన ఏం చెప్తాడంటే, ఒక ఎనర్జీని మీరు సృష్టించలేరు, ఎనర్జీని నాశనం చేయలేరు, ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్లోకి మార్చగలరు, అంతే. అట్లాగే ఇది మీరు అన్నిటికీ అప్లై చేయండి. మనం పుట్టక ముందు నుంచి నేచర్ ఉంది, మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇది ఇలాగే ఉంటుంది. మనం పుట్టక ముందు నుంచి ఈ విషయాలన్నీ ఇక్కడే ఉన్నాయి, మనం కనిపెట్టక ముందు నుంచి ఇవి ఇక్కడే ఉన్నాయి, మనం కనిపెట్టకపోయినా ఇక్కడే ఉంటాయి. మన తర్వాత వేరే వాళ్ళు ఎవరో వాటిని చూస్తారు. సో మనం చూడటంలోనే తేడా ఉంది తప్ప అవి ఉండటంలో మాత్రం ఏ రకమైన తేడా లేదని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో ఆ ఉన్న వాటిని చూడటం నేర్చుకోవటానికి పనికొచ్చేటువంటి ఒక వేదికగా యూనివర్సిటీని భావించాలని మీ అందరికీ నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఒక విశాలమైన ప్రాంగణం. మొట్టమొదట ఎవరు రాగానైనా ముందు భయపెడుతుంది. మోర్ దాన్ 500 acres, రోడ్లు ఎంత నడిచినా తరగవు, పెద్ద పెద్ద ఎత్తైన సీలింగులు, దూరంగా ఉండే క్లాస్ బోర్డులు, వినపడినట్టుగా ఉండే ప్రొఫెసర్ల మాటలు, అన్నీ కూడా ముందు మనకి చాలా నెగిటివ్గాను, ఇక్కడి నుంచి ఎంత గమ్ముని వెళ్ళిపోదాం అనేటువంటి ఫీలింగ్ ఇచ్చేలాను అనిపిస్తాయి. మందు చేదుగానే ఉంటుంది, ఆసుపత్రి వాసన మనకి సుగంధంలా అనిపించదు, కానీ అది మనకి చాలా ఉపయోగం చేస్తుంది. అదే మనకు ఉపయోగపడుతుంది, మన బాగు చేస్తుంది, మన రిపేర్ చేస్తుంది, మన మళ్ళీ ఆరోగ్యవంతుని చేస్తుంది. అలాగే ఈ ప్రాంతం కూడా మొదట మనని భయపెడుతుంది, కానీ దీన్ని అలవాటు చేసుకోండి, దీన్ని అవగాహనలోకి తెచ్చుకోండి. ఎందుకంటే మనమందరం వేరే వేరే కల్చర్స్ నుంచి, వేరే వేరే ప్రాంతాల నుంచి వస్తాం. మనకందరికీ ఎలా ఉంటుందంటే, మన భాష గొప్పది, మన మాటే గొప్పది, మన మాండలికమే గొప్పది, లేదంటే మన తిండే గొప్పది, మన అలవాట్లే గొప్పవి అనేటువంటి ఒక భావంలో మనం ఉంటాం. ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే విషయాలను కూడా యాక్సెప్ట్ చేయటం అనేటువంటిది నేర్పటానికే ఈ ప్లేస్ ఉంది. అందుకే దాదాపుగా మోర్ దాన్ 130 కంట్రీస్ నుంచి ఇక్కడికి ఎందుకు జనాన్ని పిలిపిస్తారు,
వాళ్ళందరికీ కూడా ఎందుకు ఈ ప్రోగ్రాంలు పెడతారు, వాళ్ళందరినీ కూడా ఇక్కడికి ఎందుకు కలుపుతారు అంటే, ఫస్ట్ అందరినీ కలవటం మూలంగా మీకు చాలా విషయాల మీద మీకుండేటువంటి ఆలోచనలో మార్పు వస్తుంది. కాబట్టి కలవడం మూలంగానే గెలవడం అనేది జరుగుతుంది ఏ మనిషికైనా సరే. సో నేను ముగించే ముందుగా ఒకే ఒక మాట చెప్తాను. ఈ ఆంధ్ర యూనివర్సిటీ సింబల్లోనే ఉంటుంది, తేజస్వినా వధీతమస్తు మా విద్విషామహే అని. సో ఈ తేజస్సుతో కూడినటువంటి విద్య మీ ధీశక్తిని మరింతగా పెంచాలని, అసత్యం నుంచి సత్యం వైపుకి నేర్చుకోవటం మూలంగా మనం అందరం కూడా మృత్యువు నుంచి అమృతత్వం వైపుకి ప్రయాణం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి మీ జీవితాల్లో ప్రయాణానికి ఈ విశ్వవిద్యాలయం అనేటువంటిది తొలి మెట్టు కావాలని, ఇక్కడ అడుగు పెట్టిన దగ్గర నుంచి మీ ప్రయత్నం ఎక్కడెక్కడికో వెళ్ళాలని. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫిజిక్స్ చదువుకోవడం కంటే పొయిట్రీ ఎక్కువ రాశాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాతే నేను ఆ లైబ్రరీలో సైన్స్ పుస్తకాల కంటే నేను తెలుగు సాహిత్యం ఎక్కువగా చదివాను. సో నాకు ఏదో రకంగా ఈ విశ్వవిద్యాలయం ఒక విషయం నేర్పింది. దాంతోనే నేను ఇప్పటిదాకా జీవితంలో పోరాటం చేస్తూ వస్తున్నాను. సో మీ అందరికీ కూడా మీకు నచ్చినటువంటి ఒక ఆయుధాన్ని తయారు చేసే కర్మాగారంగా ఈ విశ్వవిద్యాలయం మీకు అందరికీ ఉపయోగపడాలని. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పైన ఉన్న డిగ్నిటరీస్ అందరూ కూడా ఒకళ్ళు వ్యాపార రంగంలో, ఒకళ్ళు రాజకీయ రంగంలో, మరొకళ్ళు ఏమంటారు దాన్ని దేశ విదేశాలకు వెళ్ళి రకరకాల ప్రాంతాల్లోకి వాళ్ళ తాలూకు ధీశక్తితో ముందుకు వెళ్ళారంటే వాళ్ళ ప్రయాణం మొదలుపెట్టినటువంటి మొదటి ప్రాంతం మాత్రం ఇదే. సో అలాంటి మీ ప్రయాణాలకి ఇది మొదటి అడుగు కావాలని, ఇక్కడి నుంచి ఎంతమంది వచ్చి ఇక్కడ కూర్చుంటారో తర్వాతి తరంలో చూడడానికి బహుశా నేను ఉండకపోవచ్చు, కానీ తర్వాత తరాల వాళ్ళకి చాలామంది మార్గదర్శకుల్ని ఇక్కడి నుంచే తయారు చేసేటువంటి ఈ ప్రాంగణం మరిన్ని వందల సంవత్సరాలు పూర్తి చేసుకోవాలని, దానికి ఇది ఈ శతాబ్ది మొదటి అడుగుగా ఉండాలని, 100 ఏళ్ళు పండగ చేసుకున్న వాడిని ఆశీర్వదించేటువంటి అవకాశం చాలా తక్కువ మందికి దొరుకుతుంది. అలాంటి ఆశీర్వాదాన్ని నేను చేస్తూ ఈ మాటల్ని ముగిస్తాను. శతాయుష్మాన్ భవ ఆంధ్ర యూనివర్సిటీ. నమస్కారం.